డాడీ ఓకే. ఏం చేస్తున్నావు? ఫోనా? ఫోన్ చేసి అయిపోయింది. ఈ బల్లకు మంచి పెయింట్ వేయించాలి, పీరమట్టి పెట్టాలి. ఈ బల్ల విషయంగా చాలా మంచి స్టోరీ ఉన్నది. అయితే మరి ఏంటో స్టోరీ చెప్పు ఒకసారి. స్టోరీ ఏంటంటే తాతయ్య పేరు రాజగోపాలు, తాతయ్య తండ్రి పేరు శ్రీనయ్య పంతులు, శ్రీనయ్య పంతులు తండ్రి పేరు రామయ్య పంతులు. రామయ్య పంతులు 70 ఏళ్ళకు పట్టువారిగా పనిచేశాడు. పట్టువారిగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ బల్ల మీద కుదురుపాకలో ఉండి ఆయనే పట్టువారి రాశాడు. పట్టువారి రాస్తూ ఉన్నప్పుడు ఆ రామయ్య పంతులు పోయాడు. రామయ్య పంతులకు 2 కొడుకులు, ఒక ఆయన సేనయ్య పంతులు, ఒక ఆయన రంగయ్య పంతులు. రంగయ్య పంతులు అంటే మన రామరాజు పెదనాన్న శివాకర్ పెదనాన్న వల్ల తండ్రి. అయితే ఈ బల్ల శ్రీనయ్య పంతులకు వచ్చేసింది. శ్రీనయ్య పంతులకు 3 కొడుకులు, పెద్దాయన చంద్రయ్య పంతులు, రెండైన గోపయ్య పంతులు, మూడైన వెంకటయ్య పంతులు. వెంకటయ్య పంతులకు ఈ బల్ల వాళ్ళకు పోయింది, ఎందుకంటే ఆయన ఆర్ఎంపీ డాక్టరు. ఆ డాక్టర్కు పోయింది. పోయిన తర్వాత ఆయనకు ఉద్యోగం లేదు, పిల్లలు ఎక్కువ, ఇక భూములన్నీ అమ్ముకోవడము, ఇది చేయడము, సంసారం అంతా కూడా కొంచెం మంచిగా నడవలేదు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు మరి భోజనానికి ఉన్నాయో లేవో ఒక 50 రూపాయలకు ఈ బల్లను పక్కనే ఉన్న కోమట్ల వాళ్ళకు అమ్మేస్తారు. ఆ కోమట్ల వాళ్ళకు చీర్ల వంచలో బంధువులు ఉన్నారు. ఈ వరదవెల్లి కోమట్లు చీర్ల వంచకు ఎవరు వెళ్ళినా కానీ మన ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగి అన్నం తినో పలహారం చేసో, నానమ్మ ఏదో పెట్టి వాళ్ళకు వచ్చిన వాళ్ళందరూ కూడా పలహారం చేసో ఏదో మొత్తం చేసేసి మంచిగా ఛాయ్ పోసి పంపించి మాట వచ్చి అమ్మ కవసక్క ఈ మీ వెంకటయ్య పంతులు బల్లం అమ్ముకున్నాడు కదా అమ్మ, బల్లం అమ్ముకున్నాడా? బల్లం అమ్మేంత పరిస్థితి వచ్చిందా వాళ్ళకి? ఏంటిది? ఎందుకట్లా? తిండి తెలియదు, 3 రోజులు తిండి తెలియదు వాళ్ళకు. అయ్యో పాపం. సరే మరి మనకు గొప్పసారి వచ్చిన తర్వాత చెప్పి నేను వాళ్ళకి 50 రూపాయలు చేద్దాం అని చెప్పి పంపించింది. ఈలోగా నేను వచ్చేసాను స్కూల్ నుంచి. ఈలోగా తాతయ్య వచ్చాడు, ఏది సంగపల్లి నుంచి. ఇప్పుడు సంగపల్లి ఊళ్ళో తాతయ్య టీచర్గా జాబ్ చేస్తున్నాడు. వచ్చిన తర్వాత ఏంటి పాపం బల్ల అమ్ముకున్నట, మనకు ఇంట్లో బల్ల లేదు, మరి ఆ బల్ల తీసుకొస్తారా ఏంటి అంటే నేను అడిగా ఆ బల్ల సంగతి ఏంటి, బల్ల యొక్క స్టోరీ ఏంటి, బల్ల ఎవరు చేయించారు ఏంటి అని అడిగితే ఇప్పుడు నేను పైన చెప్పినంతా కూడా మొత్తం తాతయ్య నాకు చెప్పాడు. అమ్మో, రామయ్య పంతులు అంటే మామూలు మనిషి కాదు. ఆయన ఇంతమందికి భూములు వంచి పెట్టేసి ఇంత మంచి పేరు తెచ్చుకున్న రామయ్య పంతులు బల్ల అది మన ఇంట్లోనే ఉండాలి, మన పిల్లలే కూర్చోవాలి, మేమే కూర్చోవాలి, మా పిల్లలే కూర్చోవాలి, మా మనలే కూర్చోవాలి అని నేను తాతయ్యతో అంటే అప్పటికప్పుడు నీరోజుపల్లికి వెళ్ళి ఒక బండి తీసుకొని వెళ్ళి 50 రూపాయలు ఆ షావుకారి వాళ్ళకి ఇచ్చేసి వెళ్తూ ఉన్నప్పుడు పాపం వాళ్ళకి భోజనాలు లేదని చెప్పారు కదా, వాళ్ళకు కొంచెం బియ్యము, పప్పు, ఉప్పు అన్నీ కూడా ఇంత పెద్ద మూట కట్టుకొని ఆ బండి మీద వేసుకొని వెళ్ళి ఆ మూట వాళ్ళ ఇంట్లో పెట్టేసి ఈ బల్ల తీసుకొని వచ్చాను. ఈ బల్ల మీద అంత పెద్ద స్టోరీ. కాబట్టి ఈ బల్ల విషయంగానే నేను ఒక అన్నకొండకు వచ్చినా కానీ ఈ బల్లకు తీసుకురావాలని చెప్తున్నాను. ఈ బల్ల విషయంగా అంత పెద్ద స్టోరీ ఉన్నది. ఈ బల్ల మీద పడుకున్న కూర్చున్న అంతా కూడా రామయ్య పంతుల్లాగా మహానుభావులు అవుతారు, మంచి విజ్ఞానవంతులు అవుతారు, ప్రతిభావంతులు అవుతారు, ప్రజ్ఞావంతులు అవుతారు. కాబట్టి బల్ల విషయము ఇంత చాలా బాగా ఉంది. మరి మనం ఏం చేద్దాం హరీష్? ఈ బల్లను మనము ఈ బల్లని తీసుకెళ్ళాలి ఇంటికి, తీసుకెళ్ళి మనం వాడుకోవాలి. ఇప్పటి నుంచి ఈ బల్ల మాత్రం స్టార్ట్ అవుతుంది. మంచి పీలమట్టి పెట్టి శుభ్రంగా వేసేసి మంచి పెయింట్ వేస్తే బల్ల శుభ్రంగా పెయింటింగ్ వేసి రిపేరింగ్ చేయించేసి అందరూ చూడండి బల్ల. ఈ బల్ల అనేది ఈ బల్ల విషయంగా మనము ఇది మా తరం 6వ తరం అంతేనా? రామయ్య పంతులు 1, శ్రీనయ్య పంతులు 2, గోపయ్య పంతులు 3, రాజేందర్ రాజు 4, గిరిచందర్ రాజు 5, శిశిర్ చందర్ సార్, జ్ఞానచందర్ రాజు, సువేష్ చందర్ సార్ 6వ తరం వాళ్ళు ఈ బల్ల మీద ఆడుకుంటారు.
ఇలాగే కాపాడితే శిశిర్ చంద్రరాజు కొడుకు, జ్ఞానచంద్రరాజు కొడుకు, సువేష్ చంద్రరాజు కొడుకు, మన హనీ వాళ్ళ కొడుకు అందరూ ఈ బల్ల మీద ఆడుకుంటారు. ఈ బల్లకు ఇంత అద్భుతమైనటువంటి స్టోరీ ఉన్నది చాలా. ఓకే ఓకే రైట్.